అనుకుంటున్నారు వీళ్ళు. రైట్, ఫాలో అవ్వాలి. టైం కూడా అయిపోతుందండి. బాజీ గారు, బషీర్ గారు కూడా మాట్లాడాలి ఒకసారి. చెప్పడం బాధాకరం అండి. రైట్, బాజీ గారు మాట్లాడతారు. బాజీ గారు క్విక్ గా, మళ్ళీ బషీర్ గారు కూడా మాట్లాడాలి. సార్, ఇప్పుడు సుప్రీంకోర్టు ఏం చెప్పింది? పబ్లిక్ ప్లేసెస్ ఆక్రమించుకుంటే నోటీస్ ఇవ్వకుండా కూర్చుంది. ఇది పబ్లిక్ ప్లేస్ కాదు, ఇది నివాస గృహం. అది ఉమ్మడి కుటుంబం, అనేక కుటుంబంలో అనేక సభ్యులు నివాసం ఉంటున్న ఇల్లు. సుప్రీంకోర్టు 15 రోజులు నోటీస్ ఇవ్వమని చెప్పింది డైరెక్షన్. అది ఎందుకు ఫాలో కాలేదని ప్రశ్నిస్తున్నాను నేను. 15 రోజులు నోటీస్ ఇవ్వకుండా మరి మిగతా అదే గనక ఒక ఈ అక్రమ కట్టడాల్ని నిర్మూలించే కార్యక్రమం కనుక మున్సిపల్ కార్పొరేషన్ చేసి ఉంటే, అదే ప్రాంతంలో 100 ఇళ్ళు ఉన్నాయి అక్రమ నిర్మాణాలు, వాటి జోలికి ఎందుకు వెళ్ళలేదు? దీన్ని ఎందుకు టార్గెట్ చేశారు? ఇది ఖచ్చితంగా రాజకీయ కక్ష, దురుద్దేశం, ముస్లిం సమాజాన్ని ఒక కార్నర్ చేసే ప్రయత్నం ఈ బీజేపీ ప్రభుత్వం చేస్తుంది అనేది ఖచ్చితంగా చెప్తాను. ఇంకోటి, ఇందాక రాణే గురించి వీడియో పెట్టారు మీరు. ఆ రాణే ఏం మాట్లాడతాడండి? అల్ ఖైదా తోటి ఎంఐఎం పార్టీతో పోలుస్తాడా? ఇంత దారుణంగా దిగజారిపోతున్నారా వీళ్ళు? ఇప్పుడు రాజ్యాంగబద్ధంగా ప్రజాస్వామ్యంలో ప్రజల చేత ఎన్నుకోబడిన ఎంఐఎం పార్టీ ప్రతినిధులు ఇవాళ లోక్సభలో కానీ అసెంబ్లీలో కానీ వాళ్ళు చట్టాలు చేస్తున్నారు, ప్రజల సమస్యల మీద మాట్లాడుతున్నారు. వీళ్ళని ఆఖరిన ఒక టెర్రరిస్ట్ వాళ్ళతో పోల్చడం అనేది ఇంత దారుణంగా దిగజాల్సిన పనే ఉందండి. వీళ్ళకి 4 ఓట్లు 5 సీట్ల కోసం వీళ్ళు చట్టం చేసేయండి. పోనీ అందరూ వీళ్ళ ముస్లింస్ ని బ్యాన్ చేసేయండి, దేశం నుంచి వెళ్ళగొట్టమనండి. ముస్లింస్ ఈ దేశంలో బతకడానికి పనికిరాలని చేసేయమనండి. ఇది ఎక్కడ ఘోరం అండి? అట్లాగేంటంటే ఇప్పుడు అనేక ఇప్పుడు ఆయన తప్పు చేశాడంటే చట్టపరంగా చర్యలు తీసుకోమనండి. సుప్రీంకోర్టు 15 రోజులు నోటీస్ ఇవ్వమంది, ఎందుకు ఫాలో కాలేదు? దీనికి సమాధానం చెప్పాలా? ఎక్కడైనా కానీ ఇట్లా ఏదైతే అక్రమ పర్మిషన్ లేకుండా కట్టడాలు ఉన్నాయనుకోండి, దానికి ఒక ప్రొసీజర్ ఉంటుంది. నోటీస్ ఇవ్వాలా, ఇంటి మీద నోటీసులు అంటించాలా, సంజాయిషి తీసుకోవాలా, ఇచ్చేసేయాలా? అదే ప్రభుత్వ ప్రాపర్టీస్ ఆక్రమించుకున్న వాటిని నిర్దాక్షిణ్యంగా తీసేయచ్చు. దానికి దీనికి ఎలా పోలుస్తారు? కాబట్టి ఏదైతే జరిగిందో ఇది కరెక్ట్ కాదు. చట్టాన్ని అధికారంలో ఉన్నామని చెప్పేసి అహంకారంతో చట్టాన్ని చేతుల్లో తీసుకుని దేశంలో బషీర్ గారు మాట్లాడతారు. టైం కూడా అయిపోతుంది. బషీర్ గారు, అక్కడ సంతోష్ వహూలే, హెడ్ ఆఫ్ యాంటీ ఎన్క్రోచ్మెంట్ డిపార్ట్మెంట్ ఇన్ సంభాజీనగర్, ఆయన చెప్పారు, ఏది కోర్టు స్టే ఇవ్వలేదు, రిలీఫ్ ఇవ్వలేదు, అందువల్ల మేము యాక్షన్ తీసుకుంటున్నాం. ఎంతమంది వెళ్ళారో కూడా చెప్పారు. టోటల్ ఆఫ్ 150 మున్సిపల్ ఎంప్లాయీస్, 120 పోలీస్ పర్సనల్, 10 జీసీబీలు, 2 ప్రొక్లైన్ మిషన్స్ పోయినాయి, చేశాయి. ఆయన అంతా ఏంటంటే యాజ్ పర్ ప్రొసీజర్ ఏం చేశామంటున్నారు. ఆయన కోర్టు స్టే ఇవ్వలేదు కానీ కోర్టులో ప్రొసీడింగ్స్ పెండింగ్ లో ఉన్నాయన్న అంశాన్ని ఆయన చెప్పలేదు. కోర్టులో కేసు పెండింగ్ లో ఉన్నప్పుడు ఇలా చేయటం అనేది రాంగ్. తర్వాత ఇది చూసారా మీరు గమ్మత్తు, బండి సంజయ్ గారి గురించి మనం ప్రస్తావనకు రాగానే 99 టీవీకి సంబంధించిన సిగ్నల్స్ పోయేటట్టుగా కూడా చేయగలిగే స్థితిలో మా సోదరుడు RSS బీజేపీకి సంబంధించిన పొరపాటు పడుతున్నారు. సారీ.